హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనం ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ అయితే అనాలిసిస్ చేద్దాం. రెవెన్యూ 40,925 crores అయితే రెవెన్యూ పోస్ట్ చేసింది. అది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే లోయర్ సైడ్ ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అప్ సైడ్కి మూవ్ అయింది. మనకి ఐటీ సెక్టర్లో ఎక్కువగా ఎక్స్పెన్సెస్ మనకి ఎంప్లాయీ కాస్ట్ దగ్గర ఉంటుంది. ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన హయ్యర్ సైడే ఉన్నాయి. అండ్ ప్యాట్ నెంబర్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లోయర్ సైడ్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ మనకి ప్రాఫిట్ చూస్తే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 7,038 crores అయితే పోస్ట్ చేశారు. ఇది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కొంచెం హయ్యర్ సైడే ఉంది, కానీ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కొంచెం లోయర్ సైడ్ ఉంది. క్వార్టర్లో ప్రాఫిట్ మార్జిన్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ అయితే కట్ చేశారు. అండ్ FY26లో సింగిల్ డిజిట్లోనే గ్రో అవుతామని చెప్తున్నారు. అండ్ సిమిలర్ సెట్ ఆఫ్ అయితే మనం విప్రో దగ్గర నుంచి కూడా వచ్చాయి. సో ఈ క్వార్టర్లో ఐటీ సెక్టర్ కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేసి రిజల్ట్స్ ట్రాక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీంతోపాటు 22 rupees డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ HDFC Q4 రిజల్ట్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ కీ పెర్ఫార్మ్ మెట్రిక్స్ అయితే ఇచ్చారు మనకి. యావరేజ్ డిపాజిట్స్ అయితే క్వార్టర్లో 3.1%, ఇయర్లో 15.8% అయితే గ్రో అయ్యాయి. అండ్ కాసా కూడా క్వార్టర్లో 1.4% గ్రో అయింది. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చెక్ చేస్తే నెట్ రెవెన్యూస్ అయితే క్వార్టర్లో 12.3%, ఇయర్లో 9.2% గ్రో అయ్యాయి. అండ్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ చూస్తే క్వార్టర్లో 6.7% అండ్ ఇయర్లో 6.9% గ్రో అయ్యాయి. అండ్ అదేవిధంగా మనం ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేయవచ్చు. అండ్ ఆర్బిట్రేజ్, బ్యాలెన్స్ షీట్, ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రజెంటేషన్లో ఉంటాయి. జస్ట్ మనకి ఈ ప్రజెంటేషన్ చూడడం వస్తే మ్యాక్సిమం మనం ఇందులో చాలా వరకు తెలుసుకోవచ్చు. డిపాజిట్స్ ఎలా గ్రో అయ్యాయి అండ్ అడ్వాన్సెస్ ఎలా గ్రో అయ్యాయి. అండ్ మనం మెయిన్గా చేయవలసినవి ఏంటి అంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కాసా ఎలా గ్రో అయింది, అండ్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ ఎట్లా గ్రో అయ్యాయి, అండ్ నాన్ పెర్ఫార్మింగ్స్ ఎట్లా తగ్గాయి. ఈ విధంగా మనం చెక్ చేయడం వస్తే మనకి ఈ ప్రజెంటేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ HDFC బ్యాంక్ సబ్సిడరీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా 1 by 1 అప్డేట్ చేశారు. HDFC AMC, HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, HDFC సెక్యూరిటీస్ లిమిటెడ్, అలా HDFC బ్యాంక్కి సంబంధించిన ప్రతి ఒక్క సబ్సిడరీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ ప్రజెంటేషన్లో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా HDFC బ్యాంక్ నుంచి అయితే మనకి బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ దీంతోపాటు 22 rupees డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.